సో బెస్ట్ మెథడ్ అది. నేను అంటుంది ఇప్పుడు కూడా మన హాస్పిటల్లో సిలిండర్లు తెచ్చి ఆక్సిజన్లు పెట్టుడు కాదు. ఇప్పటికీ మీరు గ్రీనరీ పెంచి ఓపెన్ ప్లేస్లలో ఊరవతల పెడితే రోగం 2 రోజులలో తగ్గుతుంది. ఉల్టా ఈ పొల్యూషన్ పెరుగుతుందా తగ్గుతుందా మీరే చెప్పండి. చాలా మందికి ఒక డౌట్, ఐసీయూ పోతే బయటకు వస్తామా, ఐసీయూ పోతే అవుట్ అవుతామా అని. మా అమ్మాయితో ఒకటే మొక్కుతుంది, వద్దురా నాయన మీ నాయన అందులోకి పోయిండు, నేను మాత్రం అలా కాలు పెట్టా అంటారు. అంటే ఆడ ఉండే పొల్యూషన్ అట్లుంటుంది. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అనవద్దు కానీ మీకు కావాలంటే అనాలిసిస్లో నేను చూపెడతాను. నేను అందుకే ఒక బ్రిక్ తయారు చేసిన, దాని పేరు ఐసీయూ బ్రిక్ అని పెట్టినా, మీకే ఫస్ట్ టైం చూపెడుతున్నా. రీసెంట్గా నేను చేసిన రీసెర్చ్లో ఐసీయూ బ్రిక్ అని పేరు పెట్టిన. ఎందుకంటే ఐసీయూలో ఉండే ఆ చెడునంతా గుంజేయాలి కదా అట్లా. సో ఇది తర్వాత ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇవైతే మీకు తెలుసు, వరదలు రావడము, హరికేన్స్, సైక్లోన్స్, డ్రౌట్స్, కరువులు ఇవన్నీ ఉన్నాయి కదా. వరదలు వచ్చిపోయినోడు ఇదే కనబడతాడు, ఇంత కంపన్సేషన్ వస్తుంది. వరద వచ్చిపోయినాక పోయటానికి ఏముంటుంది, ఆ నీళ్ళు తాగుతాడు, తాగినాక మీకు తెలుసు మీ దగ్గరకు వస్తాడు, డెంగీ అంటాము, మళ్ళీ దోమలు అంటాము, అది కాటేసింది ఇది కాటేసింది, వాళ్ళు పోతే ఏ లెక్క కింద వస్తారు, లెక్క కింద రారు. నేను అందుకే వరదల పోయినోడు నయంలో నాయన అంటారు. ఈ ప్రకృతి విపత్తులల్లా అక్కడ కనీసం కనబడుతుంది, కెమెరా అయినా కనబడతారు ముందట. ఇట్లా పోతే ఏ కెమెరా వాళ్ళు ఉంటారు మనకు, అర్థమైంది. లేకపోతే మనుషులు ఎట్లా తెస్తారు అనేది పాయింట్. గవర్నమెంట్కి అందరు కంపన్సేషన్ ఇస్తే ఇంకా మనుషులు ఎట్లా పోతారు భూమి మీద, పోవాల్సిందే కదా. ఇవే మరి మిగతా టైంలో పీస్ఫుల్ టైంలో ఎక్కువ పోతారు. సో ఇలా రకరకాలు ఉంటాయండి, ఇంజురీస్ కావచ్చు, మెంటల్ హెల్త్ ఇష్యూ కావచ్చు. మెంటల్ హెల్త్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకు అందరు డాక్టర్లు వెరుతారు కానీ మెంటల్ డాక్టర్లు వెరుతలేరు, అర్థమైందా. చాలా మందికి, మీకు కూడా చాలా మందికి మెడిసిన్ పని ఎప్పుడు చేస్తాయంటే డాక్టర్ మీద నమ్మకం ఉంటేనే మెడిసిన్ పని చేస్తుంది, అర్థమైంది కదా. దాన్ని ప్లేసిబో అంటారా. మరి అంత మంచి సైన్స్ ఉన్నది దాని మీద. అదే కాదు, చాలా మంది మెంటల్ వాళ్ళని అంటారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ వాళ్ళు ఎవరు చెప్పండి, పర్యావరణవేత్తలు. వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో, ఈ సబ్జెక్ట్ ఏమంటారు, అగో చెప్తూనే ఉంటుంది సారు. మరి వేరే సబ్జెక్టులను ఎందుకో మెంటల్ అని పెట్టారు, జూ మెంటల్, బాటనీ మెంటల్, అన్ని సబ్జెక్టులకు మెంటల్ పెట్టవచ్చు కదా. బేసికల్గా ఇది అనేది ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీకు మైండ్ ఎందుకుంది అని మీరు ఆలోచన చేయండి. ఎందుకున్నది మైండ్, కరెక్ట్ కదా. సరే మీరు పుట్టంగానే ఒకటి చీకటి గదిలో వేసిన అనుకుందాం, మీకేమైనా ఆలోచనలు ఉంటాయి కదా. అసలు పర్యావరణం ఉన్నందుకే దిమాగ్ ఉంది కాబట్టి ఎన్వైరన్మెంటల్ అని ఇంకో సబ్జెక్ట్కి అట్లా నామకరణం చేసారు. అంత సైన్స్ ఉంది అట్లా, చిన్న సైన్స్ అది. పర్యావరణం లేకపోతే మీకు మైండ్ లేదనేది పాయింట్, అంతే కదా. మన రిలేషన్షిప్ ఏముంటుంది ఇంకా అట్లా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. ఇది ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా, వీళ్ళు WHO కానీ అందరు చెప్తారు. ట్రామా ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి మనకు. ఎయిర్ పొల్యూషన్ ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఇలా రకరకాలు ఉంటాయి. ఈవెన్ డస్ట్ తోటి కూడా కావచ్చు, డస్ట్ ఫామ్ వస్తే కూడా మనకు. తర్వాత రెస్పిరేటరీ డిజీజెస్ ఇవి పెరుగుతున్నాయి, మీకు తెలుసు. యావరేజ్గా ఇండియాలో పుట్టినందుకు మీరందరూ జన్మ ధన్యమైంది అనుకుంటారు కదా. ఎన్నేళ్ళు బ్రతకనికి వచ్చారు అంటే యావరేజ్గా గ్యారంటీ ఉందా ఏంటి? మరి అందుకే 50 ఏళ్ళకు కూడా ఎగ్జామ్స్ రాస్తారు. మేడం అన్నట్టు 60 ఏళ్ళకు పోయేటోళ్ళకు 50 ఏళ్ళకు నోటిఫికేషన్ పడ్డదని రాసే వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి. తల్లి పిల్ల కూడా ఒకటే ఎగ్జామ్ కూర్చుంటారు వెరైటీగా. నాకు తెలిసి ఏదో ఈ మందులు పుట్టినందుకు మనం భూమి మీద ఇంకా కనబడుతున్నాం, కానీ అసలు వెనకటోళ్ళు ఏ మందు వేసుకున్న వాళ్ళకంటే కూడా మన గట్టి శరీరాలు కాదు. ఒప్పుకుంటారా? ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు ఇలా ఒకటి థీరీ చెప్పిన, ఏం లేదు, పిల్లగాడైనా పిల్లైనా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఉంటారు కదా, ఆడొక 50 కిలోల బస్తా పెట్టాలి.
50 కిలోలు లేపిన వాళ్ళందరూ ఒక లిస్టు పెట్టాలి, లేదా ఒక 2 బిందెలు నీళ్లు నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళది ఒక లిస్టు పెట్టాలి. వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే కనీసం జీన్స్ గట్టిగా అవుతుంది. ముహూర్తాలు కాదు, ఇది కరెక్టు. అట్లనే 40 కిలోల వాళ్ళకి 40 కిలోలని చేయండి, ఓకే బెటర్. ఈడ కాంబినేషన్లు ఏమవుతున్నాయి, ఈ 50 కిలోలు నేర్పేట ఆయనకు 1 కిలో నేర్పిన వాళ్ళకి అవుతుంది, లేకపోతే 1 కిలో ఉల్టా అవుతున్నాయి కదా కాంబినేషన్. లేదా షుగర్ వాళ్ళకి పెళ్లి చేయండి, సాల్వ్ అవుతుంది అన్న. ఒకటే వంటలు అవుతాయి. నిజంగా అయింది మా ఇంట్లో. నాకు షుగర్ ఉంది చరిత్ర, మా మేడంకి మొన్న బార్డర్లు వచ్చింది. ఇప్పుడు చూడు హెల్తీయెస్ట్ ఫుడ్ ఇంట్లో ఉంది, ఇక ఆప్షనే లేదు మా ఇంట్లో. సలాడ్ తింటావా అంటారు, సలాడ్ ఉంది తింటావా అంటారు. ఇక బెస్ట్ కదా అది కాంబినేషన్. ఒకరు బీపీ ఓవర్ షుగర్ ఉంటే సాల్వ్ కాదు, వీళ్ళర్సుడికి వాళ్ళర్సుడికి ఇది వాళ్ళు పెట్టే ఫుడ్ కుల్టాపట్ట అయితే కదా, అది సెట్టే కావు. అందుకే మోస్ట్ డిగ్రేడింగ్ జీన్స్ ఏమన్నా ఉంది అంటే హెల్త్ దాని మీద చెప్తున్నా, మనుషుల జీన్సే. ఎనిమల్ హస్బెండరీ అంటారు, అర్థమైంది కదా. హస్బెండ్లు ఉండరు అడ, కానీ ఎనిమల్ హస్బెండరీ అంటారు. ఎందుకంటే అక్కడ ఆల్వేస్ ప్రతి లైఫ్లో దాని జీన్స్ని స్ట్రాంగ్ ఎట్లా చేయాలనే సిస్టమ్స్ ఉన్నాయి. కానీ మన లెక్క అది మొత్తం డిగ్రేడ్ అయ్యి ఈ అన్హెల్దీగా కావడం అయ్యి పనికిరాయని ఒక మనుషులు తయారవుతారు అంటే మనమే భూమి మీద. ఒప్పుకుంటారా ఇది? ఇప్పుడు డార్విన్ ఏం చెప్పిండు సిద్ధాంతం, సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నాడు. మా తాత నాకు 6 తరాలకు సంబంధించిన ఒక స్కీమ్ చేసి నాకు అక్కడ పైసలు పెట్టిండు. ఇక నాకేం పని, నేను ఎంత వీక్ ఉన్నా నేను సర్వైవ్ అవుతుంటా. ఇదేం లెక్క, అర్థమైంది కదా, సంబంధమే లేదు కదా. సో ఒరిజినల్గా అయితే అదే కదా రూల్స్. ఎవల్యూషన్ అనే దాంట్లో ఉంటుందా లేదు ఇవన్నీ ప్రిన్సిపల్స్. అందుకే హెల్త్కి నేను పర్యావరణానికి రిలేషన్స్ ఇవి చెప్తున్నా. కరెక్టేనా? తర్వాత వెక్టార్మోన్ డిజీజెస్. ఈ ప్రపంచంలో మోస్ట్ వాటర్ రిలేటెడ్ దాంతో ఎక్కువ అవుతారు. కరెక్టేనా కదా? ఈ తరం వాళ్ళు కాదు, వాటర్ తాగి లేదా వెక్టర్ ఇట్లనే ఉంటాయి కదా వాటర్ బోర్న్ రిలేటెడ్, కలరా కానీ మలేరియా కానీ ఇండైరెక్ట్గా అన్ని రకాలు కలిపి హయ్యెస్ట్ దీంతో అయితే క్లైమేట్ చేంజ్లే పెరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక రకంగా లాటిట్యూడ్స్ ఉండే, హిమాలయాలు పోతే ఇవి ఉండే, ఇట్లా ఉంటాయి కదా కొన్ని జీవాలు. ఇప్పుడు ఏంటంటే టెంపరేచర్ పెరిగి అన్ని ప్రాంతాలకు అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇంకా ఇంటెన్సిటీ పెరిగింది అన్ని జీవాలది. అర్థమైంది కదా? సో అది నల్లులు మీకు తెలుసు కదా, కొన్ని దేశాలలో నల్లులు ఉన్నాయంట ఫుల్. మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు నల్లులు ఉండి ఎక్కడ పోయినాయి అవి, ఓన్లీ దోమలు తయారైనాయి, కాకులు. అందుకే సినిమాలు కూడా తయారవుతున్నాయి. నేను మీరు నమ్ముతారో లేదో మా ఇంట్లో కాకి బొమ్మనే పెట్టుకున్నా, ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా వస్తలేరని. చెక్క బొమ్మ ఒకటి కాకి బొమ్మ పెట్టుకున్నా, మంచిదే కదా. వస్తారా సార్? ఎట్లా వస్తురు 1000 మంది. అది కావాలంటే ఇల్లు చూడండి ఉన్నది ఆల్రెడీ. అట్లని కాదు, మనకు వెల్కమ్ చేయడానికే కాకి అనేది ఒక చిహ్నం. కాకి కాక అని అంటే చుట్టం వస్తుండని ఖుషి అవుతుండే, అవునా కదా? వాళ్ళు ఏమైనా తీసుకొస్తుండే కదా చిన్నగా ఉన్నప్పుడు. సో డెంగీ ఫీవర్ కానీ మలేరియా కానీ ఇవన్నీ కూడా మన క్లైమేట్ చేంజ్లో పెరుగుతున్నాయి. ఇవి రిస్క్స్. ఇంకా వల్నరబుల్ పాపులేషన్స్, మన విష జ్వరాలు అని వెనకటికో పేరు పెడుతుండే, ఇప్పుడు ఎన్ని పేర్లు ఉన్నాయి దానికి. మనకు దానికి మళ్ళీ సబ్ పేర్లు కూడా వస్తున్నాయి కొత్త కొత్తవి. అర్థమైందా? మీకే కష్టమవుతుంది. ఆయన నాకు ఇది వచ్చిందేమో అని పేషెంట్ అంటాడు, మనమే మళ్ళీ ఇంకో పేరు చెప్పాలి. సరే, దానికే వెనకటికి ఒకటే పదం సార్, మామూలు జ్వరాలు అంటారు, విష జ్వరాలు అంటారు. ట్రైబల్ ఏరియాస్ అన్ని విష జ్వరాలని ఒకటే పదం వాడతారు, ఒకటే. ఇక దానికి వేరే ఇప్పుడు లెక్క వైరస్ అని కొత్త కొత్త పదాలు ఏం లేవు. ఇప్పుడు డాక్టరు ఏమంటారంటే వైరల్ ఫీవర్ అని ఒక మాట అంటాడు, అంతే కదా? మీరే కదా డాక్టర్, నేను ఉన్నా. సో ఫుడ్ అండ్ వాటర్ ఇన్సెక్యూరిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనిషి తింటుండు కానీ ఏం తింటుండో తెలియదు. అర్థమైందా?
ముందడ పెట్టుకుంటాం, టీవీ చూస్తాము, అది ఏదో ఇట్లా లోపటేసుకుంటాము, కడుపు నిండింది అనుకుంటాం. కానీ ఆకలి చావులు లేవు. కానీ ఆకలి తిన్నందుకు చచ్చేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ద వర్స్ట్ థింగ్ ఏమన్నా పెట్టి, నేను చెప్తున్నా, ఏ గడ్డైనా చేసి బిస్కెట్ల లెక్క చేసి పెడితే తింటారు తెలుసా. అలాగే ఏం తెలియదు. ఇప్పుడు ఇడు ఉన్నాయి కదా, ఇదే ఒక వరిగడ్డితో చేసి ఇస్తే కూడా తింటారు. తెలుస్తుంది ఏమన్నా. నాకు చాలా హోటళ్ళల్లో ఇడ్లీలు ఎందుకు టేస్ట్ అవుతాయి అంటే మోస్ట్ కంటామినేటెడ్ వాటర్ పోస్తేనే అది మంచిగా ఉడుస్తుంది అని నాకు అనుమానం. ఎవరన్నా ఫిల్టర్ నీళ్ళు పోసి అది నేను ప్రూవ్ కూడా చేస్తాను. మీకు కావాలంటే మీరు చూడండి, బెస్ట్ హోటల్ కాడ మీరు తిన్నారనుకోండి, పక్కన అంత వాసన వస్తుంది తెలుసా. ఒకప్పుడు నేను ఇంకో ఇండికేటర్ ఉంటుంది, ఏందో తెలుసా, బెస్ట్ హోటల్ అంటే ఎట్లా గుర్తుపట్టాలి, పందులతో ఎట్లనో తెలుసా టెక్నిక్. బెస్ట్ హోటల్ ఎక్కువ మంది తింటారు. ఎక్కువ మంది తింటే ఈవెన్ డ్రైనేజ్లో కూడా ఎక్కువ ఫుడ్ పోతుంది. ఎక్కువ ఫుడ్ ఉన్న దగ్గర ఎక్కువ పందులు ఉంటాయి. కరెక్టే నేను చెప్పింది. ఇప్పుడు పందులు లేవు కానీ ఇండైరెక్ట్ ఇండికేటర్స్. సో అంటే ఇది మీకు హౌ టు అండర్స్టాండ్ అనే దాంట్లో చెప్తున్నా. కానీ సో మాల్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. ఇది మనకు అందుకే ప్రతి ఇంట్లో సప్లిమెంట్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే వేసుకుంటున్నా, కొంచెం హెల్తీగానే ఉన్నా. మా డాక్టర్ అడుగుతాడు ఏమైంది కనబడతలే అంటే, ఏదో మా బాబు ఇట్లా టాబ్లెట్లు కొనిపెట్టింది సార్, రోజుకోటి ర్యాండమ్ చేసుకుంటున్నా, ఏమో కొంచెం బెటరే ఉందని అంట. సప్లిమెంట్స్ అంటే మినరల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జింక్ గింక్ ఇట్లా ఉంటాయి కదా రకరకాలు. సో ఐదర్ యూ షుడ్ బి ఇన్ మినరల్ రిచ్ ఎన్వైర్న్మెంట్ ఆర్ యూ షుడ్ హ్యావ్ సమ్ మినరల్స్. కరెక్టేనా నేను అన్నది? సైన్స్ మినరల్ రిచ్ అంటే ఈ ట్రైబల్ టైప్ ఉంటే కూడా బెటర్. అక్కడ ఆయన నీళ్ళు మినరల్ వాటర్ అంటాం. ఇప్పుడు దీని పేర్లు ఉన్నాయి, మన మినరల్ వాటర్ అని రాయంగా చూసారు దీని మీద. ఏమనంటే ఆక్సీ రిచ్ అంట. సో ఏదో పేర్లు పెట్టి అమ్ముతున్నారు, బాటిల్ వాటర్ అని 100 పేర్లు ఉన్నాయి తెలుసా దీనికి. అవతారాలు అంటే నీళ్ళే ఎక్కువ అవతారాలు తెచ్చేసి ఈ మధ్యన. నల్ల నీళ్లు, ఆ నీళ్లు, ఈ నీళ్ళు ఇట్లా అంటాం కదా మనం పేర్లు పెట్టుకోకపోతే. అన్ని రకాల పేర్లు కలిపి 100 పేర్లు ఉన్నాయి. మీరు కావాలంటే రాసుకోండి ఓ దగ్గర. ఇంకోటి ఉంది చలివేంద్రం అని ఉంటుంది తెలుసా, అది ఏడుంటుంది? ఇంట్లో తాగితే కాదు, రోడ్డు పక్కన. మా అమ్మ జ్ఞాపకార్థం అని పెడతారు చూడు, అది ఒక్కటే చలివేంద్రం ప్రపంచాన్ని, ఇంకేడ దొరకది. మీ ఇంట్లో చలివేంద్రం ఉన్నాక చూసిర్రా? దానికి ఒక కొత్త పదమే క్రియేట్ అయిందిరా నాయన, ఆ కుండలలో పెట్టి ముంచిపోసింది. సో అట్లా పేర్లే తయారైనాయి. కానీ మనిషికి అసలు ఏ నీళ్ళు తాగితే మంచిది అనేది కూడా తాగేటోళ్ళకి కూడా తెలియదు. ఏదో మీరు బ్రాండ్ తోటి పోతున్నారు ముందడ పెట్టినందుకు, అంతేగాని నిజంగా కూడా ఏ నీళ్లు తాగితే మంచిదని మీరు కూడా డాక్టర్స్ ఈ నీళ్ళు తాగితే మీ ఆరోగ్యం బాగుంటుంది అని అంటే సగం రోగం పోయినట్టే. మనకే తెలియదు. పేషెంట్లో కూడా మీరు అలాంటి నీళ్ళే ఇస్తే కూడా వాళ్ళ ఆరోగ్యం మంచిగా అవుతుంది. అది ఎందుకంటే వాటర్ కన్సంప్షన్ కూడా మనకు 3.5 లీటర్ల నుంచి 5 లీటర్లు మినిమం కదా పర్ డే. ఫుడ్ కంటే ఎక్కువ అదే కదా. అందుకే ఆర్గానిక్ తిన్న అన్నోళ్ళని ఒకటే అంటారు, నువ్వు ఈ ఆర్గానిక్ తింటేంది, తినకుంటేంది, నువ్వు తాగే నీళ్ళేంది, నువ్వు తీసే గాలేంది, అది నువ్వే ఆర్గానిక్ కాదంట. మన శరీరమే మోస్ట్ కంటామినేటెడ్. ఎయిర్ పొల్యూషన్ హైయెస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఆర్గానిక్ టమాటాలు తిన్నా, ఆర్గానిక్ బియ్యం తిన్నా అంటే ఇట్లా ఇలాజికల్ అది. తర్వాత ఇది ప్రెస్పిరేషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనకు వాటర్ బోర్న్ డిజీజెస్ ఇవన్నీ రిలేట్ అవుతుంది. డీహైడ్రేషన్ ఒకటి. ఇది మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అన్న కదా, ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్, ప్రాబ్లం అందరికీ. నేను ఒకటే అంట, డాక్టర్లు తొందరగా పోతారా, పేషెంట్లు తొందరగా పోతారా? స్ట్రెస్ అంతకంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉండే ప్రదేశమే అట్లుంటుంది. రోజొక ప్రాణి పోతుంటారు అంటే మోస్ట్ డిప్రెసివ్ కదా. ఈవెన్ మీరు కూడా నేనంట హ్యాపీగా మాట్లాడడం నేర్చుకోవాలి. చాలా మంది ఏంటంటే మీది సీరియస్ ప్రొఫెషన్,
వచ్చేటోళ్ళే కడుపు నొప్పితోటి వచ్చిర్రు అనుకో, ఏడ్చుకుంటే చెప్తారా నవ్వుకుంటే చెప్తారా? సార్ నాకు కడుపు నొప్పి లేచింది, ఫుల్ నచ్చిందని ఎప్పుడో నొప్పి కూడా ఇప్పుడు చూపెడతారు మన ముందట. తగ్గినా సరే ఆ టైంలో నాకు మధ్యాహ్నం కడుపు నొప్పి వస్తే మధ్యాహ్నం కదా ఏడవాలి, ఇప్పుడు డాక్టర్ ముందట ఎందుకు ఏడవాలి? వాళ్ళు అట్లే చెప్తారు, మీరు ఇంకా సీరియస్గా ఆలోచన చేస్తారు, అవునా కదా? సో మీరు కూడా 2 మాత్రలు ఎక్కువనే రాస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యాక్షన్ చేసినందుకు. ఓవర్ యాక్షన్ చేసారు కదా, మనకేం తెలుసు వాళ్ళకి ఎంత జ్వరం ఉన్నదో ఒక్కోసారి అట్లా. సో ఇది జనరల్గా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మనకు పేషెంట్లల్లో తగ్గించాలి. అందుకే మన కన్వర్జేషన్స్ కూడా పేషెంట్స్ తోటి జాలీగా ఉండొచ్చు, తప్పేం లేదు. సీరియస్ విషయాలను సీరియస్గానే మనం ఉండాలి అనేది అవసరం లేదు. చాలా మంది ఒకటి క్రియేట్ చేసుకుంటారు. పెద్ద సార్ అంటే పెద్దగా ఉంటాడు, పెద్దగా సీరియస్గా ఉంటాడు, అస్సలు మాట్లాడాడు, ఆయన నవ్వుతే ఏదో ఇదైతున్నట్టు ఉంటారు కదా, అట్లా ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు, కలిసిపోయినట్టు ఉండొచ్చు, మామూలుగా మాట్లాడవచ్చు. అంత మాట్లాడితేనే వాళ్ళకి రిలేషన్ ఏర్పడుతుంది. అఫ్కోర్స్ డాక్టర్స్ కొంతమంది ఉంటారు మంచిగా. సో తర్వాత ఇది మెంటల్ స్ట్రెస్ తోటి మనకంటే టెంపరేచర్, మీకు టెంపరేచర్ బాగా పెరిగిందంటే నాకు ఎట్లా తెలుస్తుందో తెలుసా? ఇండైరెక్ట్ ఇండికేటరు 2 ఉన్నాయి. ఒకటేమో ట్రాఫిక్ జామ్ల కాడ కొట్లాడుతుంటారు, కొంతమంది చిరాకు వేసి పక్కన వాళ్ళని తిడుతుంటారు చూసిరా, అదొకటి. ఇంకోటి ఏడో తెలుస్తుంది తెలుసా? కుక్కల కొట్లాట. కుక్కలు కూడా కొట్లాడితే బాగా టెంపరేచర్ అయితే మనల్ని ప్రెస్పైర్ కావు కదా ఆ టెంపరేచర్లా. అంటే నేను అనేది అన్నెసరీ ఇలాంటి స్ట్రెస్సెస్ తోటి వేరే కూడా అవుతాయి అని చెప్తున్నాను నేను. అర్థమైందిగా? పెళ్ళిళ్ళు ఎక్కువ ఎప్పుడైతే ఏ కాలంలో? ఏ కాలంలో ఎక్కువైతే? అస్సలు చేయొద్దు పీక్లాడికి. కూల్ సీజన్లో చేయాలి, అది బెటరు. అర్థమైంది కదా? ఇది వల్నరబుల్ పాపులేషన్స్, ఇది చాలా ముఖ్యము. చిల్డ్రన్, ఉమెన్, ఎల్డర్లీ, లో ఇన్కమ్ కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ ట్రైబల్ కమ్యూనిటీస్, వీళ్ళందరూ కూడా వల్నరబులే. నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, నిన్న మాత్రము నేను డ్రైవర్ తోటి మాట్లాడుతుండే, సార్ ఏం లేదు సార్, భద్రాచలంలో ఇన్ని హాస్పిటళ్ళు ఉన్నాయంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వల్నరబుల్ కమ్యూనిటీస్ ఎక్కువ, చుట్టుముట్టు ట్రైబల్స్, వాళ్ళకి ఏం తెలియదు. తర్వాత ఐ థింక్ నేను అనొద్దు కానీ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయేమో అక్కడ, బట్ దే ఆర్ వెరీ రిచ్. బట్ ఐ థింక్ ఎక్స్ప్లాయిటేటివ్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ కావద్దు. అంటే ఎథిక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా మీకు కూడా, ఎట్లయినా మీరు ప్రతిజ్ఞ చేసే డిగ్రీ తీసుకొని ఉంటారు బై డిఫాల్ట్ అందరు కూడా. బట్ ఐ థింక్ అవి కొన్ని ఉంటాయి మనకు. ఎప్పుడైనా కూడా ఈక్విటీ, ఈక్వాలిటీ అని 2 పదాలు ఉంటాయి. ఈక్వాలిటీ అనేది పక్కన పెట్టేయాలి, ఈక్విటీ అనేది చూడాలి. ఈక్విటీ అంటే ఏంటంటే కింద ఉన్న వాళ్ళని లేపనీకే మనము ఈక్వల్ అప్రోచ్లో పోవాల్సిన అవసరం లేదు. అన్ఈక్వల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, ఉల్టా రివర్స్. శాతగాని వాళ్ళకు మనము రూల్స్ని పక్కన పెట్టి వాళ్ళని మీదకి లేపాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెనరిక్ రాసిరు అనుకుందాం, ఒక పూర్ కమ్యూనిటీస్ వస్తే డెఫినెట్గా మీరు సపోర్ట్ చేసినట్టే కదా. సరే పైసలు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి వేసుకో అంటే అది కూడా వేసుకుంటారు, అయిపోతుంది. సో అంటే మనము 2 రకాల అంటే వీ కెన్ ప్లే ఏ రోల్. మీరు చేస్తారు నాకు తెలిసి, దాదాపుగా వాళ్ళ పరిస్థితులు కూడా చూస్తారు. కానీ నాకైతే హైదరాబాద్లో పోతారు, హాస్పిటల్ పోతే ఏమడిగిండు మీది ఏ ఊరు అన్నాడు, ఎన్ని ఎకరాలు అన్నాడు. కొంచెం సీరియస్ పేషెంట్ ఉండే, ఓ నాయన అవన్నీ చెప్పేటాకలు ఈ హాస్పిటల్ కాదు నువ్వు నింతు అని చెప్పిండు. ఎందుకంటే మా దగ్గర బిల్ అయితే ఎట్లయినా అవుతుంది, మళ్ళీ నువ్వు కట్టలేవు, అవంతా లొల్లి, మేము ముట్టం నువ్వు అంబులెన్స్కి డైరెక్ట్ తీసుకోమని చెప్పిండు. సో అంటే మనకు తప్పదు, మరి ఏం చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీలు ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా గవర్నమెంట్ స్కీమ్స్. సో ఆరోగ్యం పెద్ద ఛాలెంజ్ ప్రపంచం మొత్తంలో, మీకు తెలుసు, ద కాస్ట్లీయెస్ట్. సో ఇక్కడ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ అని 2 ఉంటాయి. అడాప్టేషన్ అంటే ఏంటంటే ఇది మనకు ఆ పరిస్థితి నుంచి అధిగమించడానికి ఏం చేయాలి. మిటిగేషన్ అంటే ఆ పరిస్థితే రాకుండా కంప్లీట్గా ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన దోమలు ఉన్నాయి, అడాప్టేషన్లో ఏం చేస్తాము, దోమ తెరగ కట్టుకోమంటాం, లేదా జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేసుకో అంటాం, అంతే కదా.
మిటిగేషన్లు ఏం చేయాలి? మీ ఇంటి పక్కన ఇంట్లో చెరువు ఉందా, కుంటుందా, ముందు ఇల్లు అమ్ముకో అని చెప్పాలి. ఆడికేసి ఉండకు, లేకపోతే నువ్వు కాదు ఎప్పటికీ. ఒకప్పుడు మా ఇంట్లో కూడా అప్పుడు చెదురు బావులు ఉండే మా ఇంట్లో. ఎవ్రీ ఇయర్ మా అమ్మకి కానీ మా చెల్లెకి కానీ జాండీస్ వస్తుండే. అంటే అది పరిస్థితి అంతే, ఇక అంతే కదా. సో కాబట్టి ఇది కూడా మిటిగేషన్. క్లైమేట్ చేంజ్ ఏమంటాం అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడము అని అంటాం. టోటల్ గ్యాసెసే తగ్గితే భూమి వేడి కాదు, భూమి వేడి కాకపోతే ఇంత ఎందుకుంటే ప్రాబ్లమ్స్ మనకు కదా. సో అడాప్టేషన్ కూడా ఒకటి తప్పది, ఎందుకంటే నిండముని నుంచి చలింది అని అంటాం కానీ తప్పది. ఆ చలిని కూడా తట్టుకోనికి ఏదో ఒకటి చేయాలి. మనం కూడా ఇప్పుడు రాత్రిపూట వండుకుంటారు కదా, ఫ్యాన్ వేస్తారు సాయంత్రం పండేటప్పుడు, మధ్యరాత్రి చలి పెడుతుంది. ఏం చేస్తారు? ఫ్యాన్ తక్కువ చేస్తారో దుప్పటి కప్పుకుంటారు. దీన్ని అడాప్టేషన్ అన్నారు. దీన్ని ఇంకేమన్నా కానీ మనము చిన్న చిన్న వాటికి కూడా ఉల్టా ఉంటాము. ఫ్యాన్స్ చెప్పాలంటే లేవాలి, దాని దగ్గర కూడా ఆపాలి. చెప్పడానికి మా పక్కన ఇంకా ఘోరమైన వాళ్ళు ఉంటారు సార్, పక్కన వాళ్ళు దుప్పటి గుంజుకునే వాళ్ళు ఏమన్నా కానీ అని చెప్పి పక్కన వాళ్ళది క్రిమినల్ మైండ్. అది ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది? నిద్రలా అనుకొని గుంజుకొని కప్పుకుంటారు తోడు. ఇంకొన్నిసార్లు ఏంటంటే సౌండ్ అలవాటు అయింది అసలు. ఆ సౌండ్ లేకపోతే నిద్ర కొంచెం స్పీడ్ ఉండాలి. లేకపోతే ఇన్ని జనాలు సౌండ్లు లేని బతకలేరు సార్, ఉన్నమాట చెప్తున్నా. ఏదో సౌండ్ తిరుగుతూనే ఉన్నందుకు ఆ సౌండ్లో మనం బతుకుతున్నాం, కానీ ఓన్లీ సైలెన్స్ అనేది మనం తట్టుకోలేము ఇప్పుడు ఉన్నట్టయితే. కరెక్టేనా? కొద్దిగా లేదు, పాటలనే పెడతాము, టీవీ అయినా పెడతాము, ఏదో ఒకటి మోగాలి. సో ఇది అల్టిమేట్ క్లైమేట్ చేంజ్కి చాలా ఇంపార్టెంట్, హ్యూమన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ సంబంధించి ఉంది కాబట్టి. అండ్ గవర్నమెంట్ లెవెల్లో కానీ అందరూ, ఇండివిజువల్ కమ్యూనిటీ, ఇండివిజువల్స్, ఎవ్రీబడి. సో రెసిలియంట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అనేది మనం చేయాలి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వీడియో చూపెట్టాలన్నది బయోజార్ హాస్పిటల్స్ బోర్ కొట్టకుండా. ఓకే, ఇది యాక్చువల్గా ఈ బ్రిక్స్ తయారు చేసిన మొట్టమొదటి వ్యక్తిని ప్రపంచంలో రకంగా. నేను 2012 ఆ టైంలో నేను చేసి ఇల్లు కట్టుకున్నాను.
మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన. సో వీటితోటే మీరు ఒక ఐసీయూ కట్టిరా అనుకుందాం. ఐసీయూనే కదా ఎక్కువ మనకు టెన్షన్. సో అది బ్రీతబుల్ బ్రిక్స్ అయితే, బ్రీతింగ్ బ్రిక్స్ కావాలి మనకి, ఎమిటింగ్ వాల్స్ కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎమిటింగ్ వాల్స్. మనం వేసిన పెయింట్ మనకి అది పోయిన రోజు మనకు దాని పాయిజన్ ఇచ్చి అది పోతుంది. అర్థమైంది కదా. ఈవెన్ మన ఇండోర్స్ కానీ, అందుకే మీరు రాత్రిపూట వండుకుంటే పొద్దుగాల హెల్దీగా ఎవ్వరు లేరు. ఫోన్ చేసిరు అనుకోండి గుర్తుపడతారు, ఇప్పుడే లేచినావా అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముక్కు పని చేయది, ఇంకోటి బాడీ పెయిన్స్ తోటి లేస్తుంది. ఎందుకంటే ఉన్న వెంటిలేటర్ బంద్ చేస్తే, ఉన్న విండో బంద్ చేస్తే, డోర్ కూడా బంద్ చేస్తే, మనకున్న బట్టలు గిట్టలు ఉంటాయి కదా, మోల్స్, చెత్త చెదారము, సెంట్లు, టాయిలెట్స్ ఉంటాయి కదా, ఆ స్మెల్ పీల్చి మనము పొద్దుగాల సిక్ అవుతున్నామా హెల్దీగా అవుతున్నామా? రోజు పేషెంట్ లెక్క లేస్తున్నాం, బయట తిరిగి ఏదో మళ్ళీ మనిషి లెక్క అయ్యి మళ్ళీ వంతున్నాం ఉన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ది పీపుల్. అగ్రీడా? నేను చాలా మంది ఆఫీసర్లు చెప్తాను, మీ అటెండర్ ఎక్కువ రోజులు బతాడు సార్ అని. ఎందుకంటే పెద్ద సార్ లేవాడు, ఉన్న అన్ని ప్యాథోజన్స్ లోపల రమ్మంటాడు. ప్యాథోజన్స్ అంటే విజిటర్లు. వాళ్ళు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే మాట్లాడే కూర్చొనే పోయి, ఈయన మాత్రం బయటికి కాలు పెట్టాడు. అటెండర్ కనీసం 10 సార్లు తిరుగుతాడు లోపలికి బయటికి. ఆయనకు వాకింగ్ అవుతుంది, అన్నీ అవుతాయి. ఈయన వేసుకున్న ఏసీకి, ఈయన ఉన్న రూమ్కి, ఆ ఛాంబర్కి, ఆ ఫైళ్ళకు ఉంటాయి కదా, తొందరగా ఎవరు పోతారు? బాసులు పోతారు. అంటే స్ట్రెస్ అని చెప్తున్నా నేను, పొల్యూషన్ లెవెల్లో చెప్తున్నా. కరెక్టేనా? సో ఇందులో సైన్స్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అడాప్టేషన్ ఇంపార్టెంట్ మనకు.